విజయ్ రష్మికల పెళ్లి శుభలేఖ మొదటిగా అతని చేతిలోనే పెట్టారు. హీరో విజయ్ దేవరకొండ రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నేళ్ల నుంచి రూమర్స్ అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరు కూడా దీన్ని రియాక్ట్ కాకపోవడం, అంతేకాకుండా మీడియా ముందు వస్తున్న ప్రతిసారి పెళ్లి కోసం ప్రశ్నలు ఎదురవుతున్నా సరే సిగ్గుపడుతూ తప్పించుకోవడం, త్వరలోనే తెలుస్తుంది అంటూ హింట్స్ ఇవ్వడం. రీసెంట్ గా వీరిద్దరు ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్త కూడా వైరల్ అయింది. ఆ తర్వాత నుంచే వీరిద్దరు ఫింగర్స్ కి రింగ్స్ కనిపించడం, ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటూ కన్ఫర్మ్ అయిపోయారు నెటిజన్లు. అయితే అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని విజయ రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చాలా రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి అయితే వీడియో రిలీజ్ చేసి అసలు విషయం చెప్పేసింది. కానీ అప్పటికి వీరిద్దరు మ్యారేజ్ డేట్ తెలియక ఫిబ్రవరి 2వ తారీఖున అంటూ రూమర్స్ అయితే వినిపించాయి. ఫిబ్రవరి 20న ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లబోతున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అయితే మొదలవబోతున్నాయి. అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివన్నీ జరగబోతున్నాయి. చివరిగా 26న పెళ్లి తర్వాత తిరిగి హైదరాబాద్ కి వచ్చేనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలి వారంలోనే టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ అయితే ఉండబోతుంది. ఏదేమైనా వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్నప్పటికీ విజయ రష్మిక పెళ్లి విషయాన్ని అయితే చాలా రహస్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు అయితే మొదలైపోయాయి. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి అసలైన కారణం. అయితే వీరి పెళ్లి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికే రేవంత్ రెడ్డి ఇంటికి విజయ్ దేవరకొండ స్వయంగా వెళ్లారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో అయితే బయటికి వచ్చింది, కానీ మిగతా వివరాలు అయితే బయటికి రాలేదు. ఇక వీరిద్దరు పెళ్లైపోయాక అఫీషియల్ గా వీరిద్దరు ఫోటోస్ షేర్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి.